ఆడు కనబడితే నిప్పు కణం నిలబడినట్టుంటది, కలబడితే ఏగు సుక్క ఎగబడినట్టుంటది, ఎదురు పడితే సావుకైనా సెమట దారగడుతుంది. He is the most powerful man in the film industry today. ఆ పర్సనాలిటీని ఎవరు కాపీ చేయలేదు. I don't think anyone can. నేను నెంబర్ 1 గా చూడాలనుకున్న నా హీరో ఎవడై ఉంటాడు రా? రామ్ చరణ్ కోణిదలా. వాడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగు లేదు. నాకైతే కళ్ళల్లో కసి కనిపిస్తుంది. యాక్చువల్లీ ఆయన బాడీ చూస్తే ఒక లయన్ లాగా అనిపిస్తుంది. చూసాను Wrong character who's very challenging. Every single time he's on the big screen, सीटियां तालियां रुकती नहीं है. दुनिया के सबसे बड़े फिल्म स्टार. ఓపెనింగ్ బాగుందిరా, ఇంకెందుకు లేటు, యాక్షన్ షురూ చేయి. చెప్పడం కష్టం, చూపిస్తా. అసలు కదా ఇప్పుడే మొదలండి. చిరంజీవి గారు ఎందుకు పెట్టారో తెలీదు, రామ్ చరణ్ తేజ్ అని ఆంజనేయ స్వామి పేరు పెట్టారండి చరణ్ కి. ఎగ్జాక్ట్ గా ఆంజనేయ స్వామి, తన బలం ఏంటో తనకి తెలీదు. International film superstar. ఆ వంశంలో పుట్టిన ఏ ఒక్కడు 100 మందిని చంపిగాని చావడు. టూ హెవీ సార్? యా, మ్యూజికల్గా ఏమైనా ట్రై చేద్దామా? కొంచెం రిలీఫ్ ఉంటుంది. డెఫినెట్లీ. ఎందుకో పిచ్చి పిచ్చిగా నచ్చావే, గుండెల్లో ఎంత గట్టిగా గుచ్చావే, మత్తులో కొద్ది కొద్దిగా ముంచావే, ఇంతలో కళ్ళ ముందుకే వచ్చావే. స్టాప్ ఇట్. క్లాసా? నేనేంటో తెలుసు కదా. మాస్ 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 అంటే కాస్త దిగజారి పాడాలన్నమాట. పాడుకో. నేను డాన్స్ చేయాలి అంతే కదా? ఖచ్చితంగా చేస్తా. పుత్రాధిచ్చేత్ పరాజయం అని పెద్దవాళ్ళు అంటారు. అంటే ఓటమి కొడుకు చేతిలో కంటే ఇంక అందం ఎక్కడుంది, అంతకంటే ఆనందం ఇంకెక్కడుంది అని. ఆనందాన్ని అనుభవిస్తున్న చిరంజీవి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం సార్.